హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి తెలంగాణ హైకోర్టు నుంచి మనకు 9 రకాల పోస్టులకు నోటిఫికేషన్స్ రావడం జరిగింది. ఇక 9 రకాల జాబ్స్లో కొన్నింటికైతే మాత్రం ఎగ్జామ్ లేదు, కేవలం స్కిల్ టెస్ట్ ఆధారంగానే మనకు ఫైనల్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఎగ్జామ్ లేకోకుండా ఏ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు మన తెలంగాణ హైకోర్టు నుంచి అనేది ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. అదే మాదిరిగా ఇక స్కిల్ టెస్ట్ సంబంధించి మీకు ఏమైనా సరే ప్యాసేజ్ కావాల్సిన వాళ్ళు కంప్లీట్గా మనకు ఇక జ్యుడిషియల్ పరంగా ఉన్నటువంటి ప్యాసేజెస్ మన కాడ ఉన్నాయన్నమాట. మరి ఈ ప్యాసేజ్లు కావాల్సిన వాళ్ళు నేను చివరిలో ఒక నెంబర్ చెప్తాను. ఆ యొక్క నెంబర్కి మీరు యాడ్ మీ TGHC గ్రూప్ అని పెడితే ఆ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేసి మీకు ప్రతిరోజు ఒక ప్యాసేజ్ మీకు పెట్టడం జరుగుతుంది ఫర్ ప్రాక్టీస్ కొరకు. ఇది కంప్లీట్గా జ్యుడిషియల్కు పనికొచ్చేదన్నమాట. దీంట్లో మీకు నెంబర్స్ ఉంటాయి, పెద్ద పెద్ద వర్డ్స్ ఉంటాయి. ఓకే, కోర్టు పరంగా ఉన్నటువంటి లిటిగేషన్ టెర్మినాలజీ ఉంటుంది. ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో కాబట్టి ఎందుకంటే ఎగ్జామినేషన్ వీటికి లేదు కాబట్టి స్కిల్ టెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మరి ఇవి కావాల్సిన వాళ్ళు ఏం చేస్తారంటే మీరు నేను చివరిలో చెప్పే ఒక నెంబర్కు యాడ్ మీ TGHC గ్రూప్ అని పెడితే ನಿಮ್ಮ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. మీరు ఈ వీడియోకి వస్తే రిటర్న్ ఎగ్జామ్ లేని కేటగిరీ జాబ్స్ ఏమున్నాయనేది ఇక్కడ చూడబోతున్నాం. తెలుసు మనకందరూ కూడా కామన్గా ప్రతి ఒక్కరు కూడా ఏజ్ 18 నుంచి 46 వరకు ఉండాలి. మీరు ఏ పోస్ట్కు అప్లై చేసినా కూడా జనరల్ కేటగిరీ వాళ్ళు అయితే 18 నుంచి 46 వరకు ఉండాలి. మిగతా EWS వాళ్ళు కానీ BC వాళ్ళు కానీ మరి SC కానీ ST కానీ 18 నుంచి 51 రాసుకోవచ్చు. అదే మాదిరిగా మనకు ఎక్స్ సర్వీస్ మెన్ అయినా వాళ్ళ కేటగిరీని బట్టి వాళ్ళకి సర్వీస్ని బట్టి ఉంటుంది. మరి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి అయితే మాత్రం 10 ఇయర్స్ అంటే 18 నుంచి 56 వరకు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మరి డేట్స్ చూసినట్టయితే మరి డైరెక్ట్గా అప్లై చేసుకున్న వాళ్ళకి స్టార్టింగ్ డేట్ 24th జనవరి 2026 అవుతుంది. లాస్ట్ డేట్ ఎప్పుడంటే 13th సెకండ్ 2026. ఆల్రెడీ ఎవరైతే కాంట్రాక్ట్ బేసిస్ కానీ అవుట్ సోర్సింగ్ విధానం పనిచేస్తున్నారు కోర్టు జాబ్స్ నందు వాళ్ళకైతే 18లో స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 18th స్టార్ట్ అయిపోయి 5th మార్చికి వాళ్ళకు క్లోజ్ అయిపోద్ది అనమాట. ఇది ఇంపార్టెంట్ డేట్స్, ఏజ్. మరి ఇక్కడ ఏ కేటగిరీ జాబ్స్కి ఎగ్జామ్స్ లేవు, వాటికి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అనేది మనం డిస్కస్ చేస్తాం. చూస్తే అందులో ముఖ్యంగా మనకు ఉండేది ఫస్ట్ది టైపిస్ట్ ఉద్యోగానికి అయితే మాత్రం మనకు ఎగ్జామ్ అనేది లేదు. దీనికి క్వాలిఫికేషన్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. సో డిగ్రీతో పాటుగా కంపల్సరీగా టైపిస్ట్ ఉద్యోగం కాబట్టి ఇంగ్లీష్ టైపింగ్ హయ్యర్ అయి ఉండాలి, హయ్యర్ సర్టిఫికేట్ వాళ్ళకి ఉండాలి. అంటే 45 words per minute మీరు టైప్ చేయగలగాలి. సో మీకు ఏం చేస్తారంటే వాళ్ళు స్కిల్ టెస్ట్ డేటప్పుడు 10 నిమిషాల టైం ఇస్తారు. ఇక 10 నిమిషాల టైంలో ఏ స్పీడ్ ఆఫ్ 45 words per minute కొట్టాలి. ఇది మినిమం క్వాలిఫై మార్క్ మాత్రమే. ఇది కొట్టినంత మాత్రం జాబ్ ఇస్తారని కాదు. ఇది వచ్చేసి మనకి ఎంత ఉందంటే 100 మార్కులకు ఉంటుంది. ఎంత వరకు 100 మార్కులకు ఉంటుంది. ఇచ్చే టైం ఎంతంటే 10 నిమిషాలు 45 words per minute కొట్టాలి. దీంట్లో మనం ఏం చేయాల్సిన పని ఏమంటే మినిమం మిస్టేక్స్తో మ్యాక్సిమం వర్డ్స్ కొట్టగలిగితే, ఎవరైతే మినిమం మిస్టేక్స్ విత్ మ్యాక్సిమం వర్డ్స్ కొడతారో వాళ్ళకు టాప్ నుంచి మార్క్స్ ఇచ్చుకుంటూ వస్తారు. దానికి 100గా మార్కు పెట్టడం జరిగింది. అక్కడి నుంచి ఎవరైతే టాప్లో ఉంటారో వాళ్ళకు వచ్చేసి జాబ్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. స్కిల్ టెస్ట్ ఎప్పుడుంది వీళ్ళకంటే ఏప్రిల్ 2026 నాడు స్కిల్ టెస్ట్ ఉంటుంది. మరి ఎగ్జాక్ట్ డేట్ అది ఇంకా చెప్పలేదు, డ్యూ కోర్సులో మనకు చెప్తారు. మనం అప్లై చేసిన తర్వాత ఎప్పుడని చెప్తారు. ప్రస్తుతం అయితే మాత్రం ఏప్రిల్లో ఉంటుందని చెప్పడం జరిగింది. అట్లా ఎత్తుకున్నా కూడా మనకు కంప్లీట్గా ఫిబ్రవరి మార్చ్ 2 నెలలు అంటే 60 రోజులు ఉంటుంది. ఇప్పుడు కంప్లీట్ అయిపోయినా కూడా మేబీ మనకి ఏప్రిల్లో థర్డ్ వికెట్ ఉన్నా కూడా దాదాపుగా మనకు 75 రోజుల టైం ఉంది. డైలీ ప్రాక్టీస్ చేయండి. ఓన్లీ ఎగ్జామ్ లేదు కాబట్టి ఓన్లీ ప్రాక్టీస్ మాత్రమే కాబట్టి టైపింగ్ మీద బాగా చేయాల్సి ఉంటుంది. సో దీనికి మాత్రం టైపిస్ట్ ఉద్యోగానికి అయితే మాత్రం ఎగ్జామ్ లేదు, ఓన్లీ స్కిల్ టెస్ట్ మీద ఎవరైతే మంచిగా స్కోర్ చేస్తారో 10 నిమిషాల టైంలో 45 words per minute తగ్గకుండా ఎక్కువ కొడతారో వర్డ్స్, మినిమం మిస్టేక్స్ కొడతారో వాళ్ళు టాప్గా పరిగణించుకుంటూ వస్తూ ఉంటారు. దాన్ని బేస్ చేసుకుని మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. మరి రెండోది ఏమి అంటే కాపీస్ట్. సో కాపీస్ట్ ఉద్యోగాన్ని కూడా టైపిస్ట్ లాగానే ఇక్కడ కూడా ఎగ్జామ్ అనేది లేదు, ఓన్లీ స్కిల్ టెస్ట్ ఆధారంగానే మనము సెలెక్షన్ చేయడం జరుగుతుంది. దీనికి క్వాలిఫికేషన్ ఉండాలంటే కాపీస్ట్కు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. సో ఇంటర్మీడియట్ పాస్ అయ్యి కంపల్సరీ మీకు హయ్యర్ టైపింగ్ కూడా ఉండాలి. సో ఇక్కడైతే మనకేమి డిగ్రీ పాస్ అయి ఉండాలి, డిగ్రీతో పాటుగా టైపింగ్ హయ్యర్ ఉండాలి. అదే కాపీస్ట్కి అయితే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, దాంతోపాటుగా హయ్యర్ టైపింగ్ పాస్ అయి ఉండాలి, సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ కూడా అంతే సేమ్ 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది.
10 నిమిషాల టైం ఉంటుంది. సేమ్ వే 45 వర్డ్స్ పర్ మినిట్. టైపిస్ట్ అయినా కాపీస్ట్ అయినా 10 నిమిషాల టైంలో మనము మినిమం 45 వర్డ్స్ పర్ మినిట్ కొట్టుకుంటూ పోవాలి. ఇక్కడ ఎగ్జామ్ కూడా ఎప్పుడు ఉందంటే స్కిల్ టెస్ట్ ఏప్రిల్ అని చెప్పడం జరిగింది. మరి కాపీస్టు టైపిస్టుకు ఒకే ఎగ్జామ్ ఉంటుందా అంటే ప్రస్తుతానికి దాంట్లో మనకి ఏం మెసేజ్ చేయలేదు. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం కాపీస్టుకు టైపిస్టుకు ఒకే ఎగ్జామ్ పెట్టడం జరిగింది స్కిల్ టెస్ట్ అయితే పరంగా అయితే. మరి దీనికి కూడా కాపీస్ట్ ఉదయాన్ని కూడా ఎగ్జామ్ అనేది లేదు. సో మెరిట్ లిస్ట్ ఎట్లా తీసుకుంటారంటే బేస్డ్ ఆన్ స్కిల్ టెస్ట్. స్కిల్ టెస్ట్ ఎవరైతే ద బెస్ట్ పెర్ఫామ్ చేస్తారో ఈ 10 నిమిషాల టైంలో మ్యాక్సిమం వర్డ్స్ మినిమం మిస్టేక్ కొడతారో వాళ్లకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. మరి అదే మాదిరిగా మనకు స్టెనోగ్రాఫర్. సో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 ఉద్యోగానికి సంబంధించి కూడా మనకు రిటర్న్ టెస్ట్ లేదు. ఓన్లీ స్కిల్ టెస్ట్ బేస్ చేసుకొనే మనకు సెలక్షన్ చేయడం జరుగుతుంది. దీన్ని కూడా మనకి ఏం చేయాలంటే కంపల్సరీగా మన డిగ్రీ పాస్ అయి ఉండాలి. సో డిగ్రీతో పాటుగా మీకు హయ్యర్ టైపింగ్ కూడా ఉండాలి. హయ్యర్ టైపింగ్తో పాటుగా షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ కూడా మనకు ఉండాలి. సో ఎవరైతే ఇక స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్కి అప్లై చేస్తున్నారో మీకు 2 సర్టిఫికేట్స్ ఉండాలి. ఒకటి షార్ట్ హ్యాండ్ టైపింగ్, ఇంకోటి హయ్యర్. దీంతో పాటుగా డిగ్రీ కూడా పాస్ అయి ఉండాలి. ఈ 3 ఉంటేనే దీన్ని మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి ఎగ్జామినేషన్ లేదు. కంప్లీట్గా మెరిట్ అంతా బేస్డ్ ఆన్ స్కిల్ టెస్ట్. స్కిల్ టెస్ట్ మనకి ఏముంటుంది, స్టెనోగ్రఫీ టెస్ట్ ఉంటుంది. మరి స్టెనోగ్రఫీ టెస్ట్ ఉంది కదా, మరి మనకు టైపింగ్ లేదా అనుకోవచ్చేమో. స్టెనోగ్రఫీ టెస్ట్ అంటే అర్థమేమి, వాళ్ళు చెప్పిన మ్యాటర్ను మన కోర్స్ ద్వారా రాసుకున్నా ఇక కోర్స్ ద్వారా రాసిన దాన్ని మనం టైపింగ్ చేసి ఇవ్వాలి కాబట్టి. ఓకేనా. ఇది కూడా మనకి ఏముందంటే 100 మార్కులకు ఉంటుంది. ఇక 100 మార్కులకు బేస్ చేసుకొని మనకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 కూడా నో ఎగ్జామినేషన్, ఓన్లీ స్కిల్ టెస్ట్ బేస్డ్. అయితే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే ఇక్కడ మనకు కాపీస్ట్ కానీ టైపిస్ట్ కానీ మనకేముంది ఎగ్జామినేషన్ ఏప్రిల్లో ఉంది. కానీ స్టెనోగ్రాఫర్కి అయితే మాత్రం మనకి ఎగ్జామ్ ఎప్పుడు చెప్పలేదు. మేబీ అది అయిన తర్వాత మనకి ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇది కూడా ప్రాబబ్లీ ఏప్రిల్, వరస్ట్ కేసు అయినా సరే మనకు మేలో ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది. మరి ఎవరైనా సరే దీనికి కావాల్సిన వాళ్ళు మీకు ఫస్ట్ చెప్పినట్లు మీరు మనకు గ్రూప్లో జాయిన్ అయితే మీకు మన దగ్గర యాజ్ ఇట్ ఈస్గా గతంలో ఎగ్జామ్స్ ఏదైనా నిర్వహించారు స్కిల్ టెస్ట్ అటువంటి పేపర్స్ మన దగ్గర 30 పేపర్స్ ఉన్నాయన్నమాట. మీరు మనకి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు ప్రతిరోజు ఒకటి పెట్టడం జరుగుతుంది. మీరు దాన్ని బాగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మరి మీరు ఏం చేయాలంటే ఇక 8688080802కి యాడ్ మీ టీజేసీసీ అని పెట్టేసేయండి. మమ్మల్ని యాడ్ మీ ఇన్ టీజేసీ లేకుంటే టీజేసీసీ అని మీరు వాట్సాప్ గ్రూప్ నుంచి ఈ యొక్క నెంబర్ పెట్టినా కూడా మేము గ్రూప్ని యాడ్ చేసి మీకు అప్డేట్ అనేది ఇస్తూ ఉంటాం అనమాట. మరి మీకు ఏమన్నా కోర్స్ పరంగా ఆన్లైన్ కోర్స్ పరంగా కావాల్సిన వాళ్ళు టీజేసీసీ అంటే ఇక 3 కాకుండా టైపిస్ట్, కాపీస్ట్, స్టెనోగ్రఫీ కాకుండా మిగతా వాటికి మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. సో వాటికి సంబంధించిన కోర్స్ అయితే 300 రూపీస్ మనం ఇస్తున్నాం అనమాట. ఇక్కడ కంప్లీట్గా మీకు జీకే అండ్ ఇంగ్లీష్ క్లాసెస్ మీకు ఉంటాయన్నమాట. ఓకే, కంప్లీట్గా మీకు 300 రూపీస్కి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఎవరికైనా మీకైనా పీడిఎఫ్ బుక్ కావాల్సి ఉంటే బుక్ కావాల్సిన వాళ్ళు, ఇంగ్లీష్ బుక్ కావాల్సిన వాళ్ళు 500 రూపీస్ మనకు ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఒక ఫోన్పే నెంబర్ ఇస్తాం. ఆ నెంబర్కి మీరు 500 రూపీస్ పే చేస్తే కొరియర్ చార్జ్ మేము పెట్టుకొని మీ ఇంటికే బుక్ని పంపించడం జరుగుతుంది. ఓకే, ఆన్లైన్ కోర్స్ అయితే 300 రూపీస్. ఓన్లీ మీకు ఇంగ్లీష్ బుక్ కావాలంటే మా దగ్గర బుక్ తయారు చేయడం జరిగింది. ఇక బుక్ కావాల్సిన వాళ్ళు 500 రూపాయలు పే చేసుకుంటే మీకు ఇంటికి కొరియర్ చేయడం జరుగుతుంది. సో ఇది మిత్రమా. సో మీరు మరిన్ని అప్డేట్స్ కొరకు ఇప్పుడే మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఉత్తమ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మరిన్ని కూడా అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.